హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి గోరుచిక్కుడు ఫ్రై ఏ విధంగా చేయాలో సింపుల్గా చూసేద్దామండి. గోరుచిక్కులు ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పావు కిలో గోరుచిక్కులు అయితే తీసుకున్నాను. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 టైమ్స్ దాకా అయితే వాష్ చేసుకున్నానండి. మీడియంగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజుది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఆయిల్ ఈ గిన్నెతో తీసుకుంటాను. 3 గిన్నెల దాకా అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. ఈ తాలింపులు కూడా వేయించుకోవాలండి. తాలింపులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి సాల్ట్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్ ఇది. ముక్కలు త్వరగా మగ్గటానికి సాల్ట్ వేస్తారు. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. త్వరగా మగ్గుతాయి. ఇవి మగ్గిన తర్వాత కరివేపాకు కూడా 2 రెమ్మలు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాను. ఘాటుతో తిప్పుతుంటే వేగిపోతాయండి. తర్వాత వెల్లుల్లి ఒక 8-9 వరకు అయితే దంచి వేసుకుంటున్నాను కచ్చాపచ్చాగా. అవి వెల్లుల్లి అనేది ఫ్లేవర్ కోసం అండి. గోరుచిక్కులు కర్రీ ఈ విధంగా వేయటం వలన బాగుంటుంది ఫ్లేవర్, వెల్లుల్లి ఫ్లేవర్. వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత గోరుచిక్కులు ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి, ముక్కలకి ఆయిల్ పట్టే విధంగా. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మొత్తం కలిపేసుకుంటున్నాను. కలిపిన తర్వాత 2 మినిట్స్ ఆగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేయటం వలన ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత ముక్కలకు పట్టే విధంగా సాల్ట్ మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా మూత పెట్టేసానండి. మగ్గనివ్వాలి ముక్కల్ని. ఈ విధంగా బాగా ముక్కలు మగ్గేంతవరకు మూత పెట్టేసి అప్పుడప్పుడు తీస్తూ ఈ విధంగా ముక్కలను కలిపేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, ముక్కలు మగ్గిపోయినాయి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం, తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా అయితే మగ్గించుకోవాలి. ఇంతేనండి, కర్రీ సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.